ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే 180 రూపీస్ ఆర్ టు బి డివైడెడ్ అమాంగ్ 66 పర్సన్స్. ద రేషియో ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై మెన్ అండ్ ఉమెన్ ఈస్ 5:4, బట్ ద రేషియో ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ 3:2. ద నెంబర్ ఆఫ్ మెన్ ఈజ్ అన్నారనమాట. సో ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే 180 రూపీస్ని కొంతమంది మెన్కి ఉమెన్కి డివైడ్ చేశారు అని అన్నారనమాట. సో అది 5:4 రేషియోలో. సో మెన్కి 5x రూపీస్, ఉమెన్కి 4x రూపీస్ ఇచ్చారనుకుంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, 5x + 4x ఈజ్ ఈక్వల్ టు 180 రూపీసే కదా. సో 9x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇది వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 80 రూపీస్. సో ఇక్కడ మనకి మొత్తం మెన్కి 100 రూపీస్ ఇచ్చారు, ఉమెన్కి 80 రూపీస్ ఇచ్చారు. కానీ మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు, ద రేషియో ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ అన్నాడు అనమాట. సో మొత్తం 66 పర్సన్స్ ఉంటే ఏ అనేది నెంబర్ ఆఫ్ మెన్ అని నేను అనుకుంటాను, రిమైనింగ్ 66 మైనస్ ఏ వచ్చేసి ఉమెన్ అనుకుంటాను. సో ఇప్పుడు మనకి మ్యాన్ బై ఉమెన్ రేషియో ఇచ్చారు, అమౌంట్ 3/2 అని. 100 బై ఏ ఈచ్ పర్సన్, ఈచ్ మ్యాన్ షేర్ అనమాట. అలాగే 80 రూపీస్ బై 66 మైనస్ ఏ ఉమెన్ అనమాట, ఇది 3/2. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ 66 మైనస్ ఏ పైకి వెళ్తుంది. 100 × 66 మైనస్ 100 ఏ బై 80 ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 200 × 66 మైనస్ 200 ఏ ఈజ్ ఈక్వల్ టు 240 ఏ. సో ఇది 440 ఏ ఈజ్ ఈక్వల్ టు 200 × 66. సో 11 6s 11 40s, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 4 1s 4 5s. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ అనేది మనకి నెంబర్ ఆఫ్ మెన్ కదా, ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 30. ఆన్సర్ అనేది 30 వస్తుంది అనమాట.